హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రముఖ పరిశోధన మరియు సాంకేతిక విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి సిఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాము. సో, ప్రపంచ ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త మరియు స్టాటిస్టీషియన్ డాక్టర్ సిఆర్ రావ్ గారి పేరుతో స్థాపించబడిన ఈ సంస్థ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ఆధునిక రంగాల్లో విద్య మరియు పరిశోధనలు అందిస్తుంది. హైదరాబాద్లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ భవిష్యత్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ మరియు రీసెర్చ్ అవకాశాలను కల్పిస్తుంది. అయితే ఈ ఇన్స్టిట్యూషను మనకి నిన్న ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే 10+2 ఎంపీసీ కంప్లీట్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తున్నటువంటి అడ్మిషన్ నోటిఫికేషన్ దానికి సంబంధించిందే. సో ఇక్కడ చూడండి, సిఆర్ రావ్ అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ కొలాబరేషన్ విత్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి, ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి, అడ్మిషన్ ఎలా ఉంటుంది అండ్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇక్కడ చదివితే మీకు ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ముందుగా ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇకపోతే మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ 2026 వివరాల్లోకి వెళ్తే, ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ద ఫాలోయింగ్ ఏఐసిటి అప్రూవ్డ్. ఓకే, ఇది ఏఐసిటి అప్రూవ్డ్ అనమాట. సెల్ఫ్ ఫినాన్స్. సో మీరు ఫీజు మీరే కట్టుకోవాలి, గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదన్నమాట. సో ఫీజ్ బీటెక్ కోర్సెస్ ఇన్ కొలాబరేషన్ విత్ జేఎన్టీయూహెచ్ ఫర్ 10+2 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ టు అప్లై ఫర్ స్టడింగ్ in C.R. Rao Advanced Institute of Mathematics, Statistics and Computer Science, C.R. Rao AIM SCS ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2027. అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు ఏంటి అనేది చూసినట్లయితే, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ కోర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, దాని తర్వాత సిఎస్సి ఏఐఎంఎల్, సిఎస్సి అప్లైడ్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనమాట ఇది. ఓకే, తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నెట్వర్క్స్. ఈ స్పెషలైజేషన్స్లో ఇక్కడ మనకి 5 కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మరి దీనికి ఎలా అప్లై చేయాలనంటే, మీకు అప్లికేషన్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు 2000 రూపీస్ ఉంటుంది. ఇది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ అకౌంట్కి, ఇక్కడ ఇచ్చినటువంటి ఈ అకౌంట్కి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. అయితే దీంట్లో ఉన్నటువంటి సీట్స్ మరి ఎలా ఫిల్ చేస్తారు అని అంటే, సీట్ అలాట్మెంట్ వచ్చేసి 50% సీట్స్ మనకి జేఈ ర్యాంక్తోని, జేఈ మెయిన్ ర్యాంక్ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ వచ్చింది కదా, సో ఆ ర్యాంక్ బేస్ మీద మీకు మెరిట్లో ఉన్న వాళ్ళకి 50% సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది హైదరాబాద్లో ఉంది కాబట్టి 50% సీట్స్, ఓకే, మనకి టీజీ ఈఏపీ సెట్ ర్యాంక్తోని మిగిలిన 50% ఫిల్ చేస్తూ ఉంటారనమాట. అయితే మరి దీనికి మినిమం అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, ఇంటర్మీడియట్ లేదా +2 లేదా 12th స్టాండర్డ్ మస్ట్ బి స్టడీడ్ విత్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, ఆల్ ఎంపీసీ స్టూడెంట్స్ అంతా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే మీకు గ్రూప్స్లో 60%కి తక్కువ వస్తే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే, 60%, సారీ, గ్రూప్స్లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ గ్రూప్స్లో ఉండేటువంటి 600 మార్క్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మీకు 60% స్కోర్ వచ్చి ఉండాలి. ఓకే, సో అలా వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో టోటల్గా 60% కాదు, మీకు 1000కి 60% కాదు, ఓన్లీ ఈ సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి టోటల్ స్కోర్కి, టోటల్ మార్క్స్కి మీ స్కోరు 60% అండ్ ఎబోవ్ ఉంటే మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఇకపోతే మనకు ఫీ స్ట్రక్చర్ విషయానికి వస్తే, మీకు కౌన్సిలింగ్ ఫీజు, అప్లికేషన్ ఫీజు ఆల్రెడీ 2000 పే చేశారు. అండ్ మీరు పర్సనల్గా ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ టైంలో వాళ్ళు మీకు డేటు ఇంటిమేట్ చేస్తారు. ఆ డేట్ రోజు మీరు 3000 రూపీస్ కౌన్సిలింగ్ ఫీజు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు అపాన్ వెరిఫికేషన్ అంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ కౌన్సిలింగ్ ఫీజు 3000 రూపీస్ పెయిడ్ త్రూ ఆన్లైన్ ట్రాన్స్ఫర్. ఓకే, మీకు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో వేసి మీరు ఆ రిసీట్ అవన్నీ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత అపాన్ వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ జేఈ ఈఏపీ సెట్ ర్యాంక్స్ by the concerned authority, candidates are requested to pay the annual fees of 3 lakhs at a time of counseling and 18,000 after provisional admission at JNTU towards common service fees JNTUH.
ఇయర్లీ ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ కలిపి మీకు ఇంకొక 18,000 రూపీస్. అంటే ఇక్కడ మనకి ఫీజు ఎంత, మొత్తము 3,18,000 ఫీజు అవుతుంది సంవత్సరానికి. ఓకే. సో ఇది కట్టుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది ఒక మంచి ఇన్స్టిట్యూషన్ అనమాట. మనకి జేఈ రాసి కానీ, జేఈ అడ్వాన్స్డ్ రాసి కానీ మనకి జోసాలో సీట్ రావట్లేదు అని అంటే ఇది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ కింద మీరు కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో కాకపోతే ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఫీజు ఒకటి చూసుకొని మీరు ఓకే అని అనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అప్లై చేయడానికి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి ఒక లింక్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు రెడీగా పెట్టుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, స్కాన్డ్ సిగ్నేచరు, ర్యాంక్ కార్డు, జేఈ మెయిన్ లేదా టీజీఈఏపీ సెట్ లేదా 2 ఉంటే 2 అప్లోడ్ చేయొచ్చు. అండ్ 10th ఆర్ ఎస్ఎస్సి మెమో, 12th ఆర్ ఇంటర్ మెమో, ఓకే, ఆధార్ కార్డు, అప్లికేషన్ రిజిస్ట్రేషన్ రిసీట్ అనమాట. మీరు ఆన్లైన్లో పే చేసి రిసీట్ ఉంటుంది కదా, ఆ రిసీట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ రెడీగా పెట్టుకొని మీరు ఐ అండర్స్టాండ్ అండ్ కంటిన్యూ అని బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు కోర్సెస్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. ఈ కోర్స్ ప్రిఫరెన్స్లో మీకు ఇప్పుడు దీంట్లో డేటా సైన్స్ ఉంది లేదా కోర్ సిఎస్సి ఉంది. మీకు కోర్ సిఎస్సి ఫస్ట్ కావాలనుకుంటే దీని నెంబర్ 1 ఇవ్వండి. ఓకే. దీని తర్వాత మీకు ఏఎంఎల్ కావాలనుకోండి, దీన్ని సెకండ్లో పెట్టండి. తర్వాత డేటా సైన్స్ కావాలనంటే దీన్ని థర్డ్లో పెట్టండి. ఓకే. ఆ తర్వాత సిఎస్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అండ్ నెట్వర్క్స్, సపోజ్ ఇది కావాలి మనకి 4th, ఇది 5th అనుకుందాం. ఇది జస్ట్ నేను మీకు అర్థం అవడం కోసం పెడుతున్నాను. సో ఈ విధంగా మనకు కావాల్సినవన్నీ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఒకవేళ మనకు అవసరం లేదనుకుంటే దాన్ని అలా వదిలేసేయండి. ఓకే. ఇది కూడా వదిలేద్దాము, జస్ట్ ఎగ్జాంపుల్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇది కూడా కంపల్సరీ పెట్టమని అడుగుతుంది. కాబట్టి మనం ఇలా ఏదో ఒకటి పెట్టేసి వెళ్తే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందన్నమాట. ఈ పర్సనల్ డీటెయిల్స్, తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, పేరెంట్ ఆర్ గార్డియన్ డీటెయిల్స్, అకాడమిక్ రికార్డ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్, రివ్యూ అండ్ కన్ఫర్మ్, ఇలా మనకి ఒక 9 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినట్లయితే ఈ నెంబర్లో కాంటాక్ట్ చేయమని చెప్పేసి ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అనమాట, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే. లేదు దీనికి సంబంధించి మీకు ఏదైనా కౌన్సిలింగ్, గైడెన్స్, ఇదంతా సపోర్ట్ ఏమైనా కావాలి అని అంటే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్లో కాల్ చేసి మాట్లాడండి. మీకు ఆన్లైన్లో కానీ లేదంటే మీరు ఆఫీస్కి వచ్చినా కూడా మీకు అక్కడ దీనికి సంబంధించిన సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. సో ఎవరెవరైతే దీనికి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. చూడండి, మీరు ఆలోచించండి. అంటే మీకు వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్, డీమ్డ్ యూనివర్సిటీస్ వీటన్నిటికీ కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అందులో ఇది కూడా ఒక ఆప్షన్ అని మీకు చెప్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. కంప్లీట్గా మీకు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ అయిపోయేంత వరకు మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్, వాటిపైన వీడియోస్ అండ్ ఇన్ఫర్మేషన్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ ప్రతిదీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది మన ఛానల్లో. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.